నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లారీల నిరవధిక సమ్మెపై దృష్టి పెట్టండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నిర్దేశించిన సమయానికి పూర్తి అయ్యేలా చూడండి, ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించండి, ఎంపీడీఓలకు సూచించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. హైవే రోడ్ల నిర్మాణ లోపాలను గుర్తించండి, రోడ్ల పక్కన ఉన్న మద్యం దుకాణాలను తొలగించండి, ఆర్టీఓ మరియు ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. లారీ యజమానుల నిరవధిక సమ్మె నేపథ్యంలో సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా స్థాయి అధికారులతో పాటు లారీ యాజమాన్య సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమ్మె కారణంగా తలెత్తే పరిస్థితుల నివారణ కోసం చేపట్టిన చర్యలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని కలెక్టర్ మీడియాకు తెలిపారు. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి, అంటే ఒక పర్టికులర్ జోన్ అసలు లిక్కర్ సేల్స్ ఆన్ ద హైవే ఉండకుండా ఉండేది కొంచెం పెట్రోల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. మనం ఏదైనా వెహికల్స్ని అసోసియేషన్ స్ట్రైక్ యొక్క ఇంపాక్ట్ ఉండడం కోసం అక్కడక్కడ వాళ్ళు రెసిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనం అరేంజ్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్స్ కూడా మనము ఓన్ అరేంజ్ చెప్పి నేను కోరుకుంటున్నాను. సో వీళ్ళందరితోటి అత్యవసర సమాచారము ఏర్పాటు చేయడం, ట్రాన్స్పోర్టేషన్ అది ప్రతి పేదవాడికి కూడా అందవలసిన నిత్యావసర వస్తువులు మన ద్వారా వెళ్తూ ఉంటాయి, ముఖ్యంగా పేదవాళ్ళకి. అది ఎక్కడ కూడా మనకి జనరల్గా 1వ తారీఖు నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ 5వ తారీఖులో అయిపోవాలి. ఇప్పటికే మనకి కొన్ని స్టేజ్ 2కి చేర్చేసి ఉంటాం మనము మండల్ గోడౌన్స్కి. అక్కడి నుంచి విలేజెస్కి వెళ్ళాలి. విలేజెస్కి వెళ్ళాలన్నప్పుడు కూడా మనకు ప్రాక్టికల్గా ప్రాబ్లం ఉంటుంది. మనం ఆల్టర్నేటివ్ ఐడెంటిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి ఈ నెల 30వ తారీఖు నుంచి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు సౌత్ ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు స్ట్రైక్ ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు తర్వాత ఈ ఫీజులు తగ్గించే విషయం వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పరిధిలో ఉన్నాయి కాబట్టి మేము అప్పీల్ చేస్తున్నాం స్ట్రైక్ వెళ్ళకూడదని. అది కాకుండా సార్ ఇప్పుడు విలేజెస్లో నుంచి లగేజ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ఆర్డినరీ బస్సెస్లో కూడా మామూలుగా కాస్త లగేజ్ తీసుకొచ్చేవాళ్ళం. అవసరమైతే కొన్ని సీట్లు కూడా తీసేసి కార్గో బస్సులాగా తీసుకుని వాటి కూడా డీటీసీ గారి సహకారం చేస్తాం సార్. అదే కాకుండా లాంగ్ డిస్టెన్స్ కూడా లాస్ట్ టైం ప్రీవియస్ అదే ఎక్స్పీరియన్సెస్ అయితే ఎలా ఉందంటే చిత్తూరుకు నెల్లూరు కూడా మేము కంప్లీట్ బస్సెస్లో సీట్లన్నీ తీసేసి కూడా దాన్ని కార్గో సర్వీస్గా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాడుకున్నాం సార్. యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ కోఆర్డినేట్ చేస్తాం సార్. మా రిక్వెస్ట్ కోసం కృష్ణా వారధి నుంచి అంటే కనకదుర్గమ్మ వారధి నుంచి మనం మొక్కుడి ఆల్మోస్ట్ మాటూరు మొక్కుడి వరకు మనకి మన హైవే ఉంది. అరౌండ్ 90 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్. సో ఈ హైవే దీంతో పాటుగా మనకి మరొక 2 హైవేస్ కూడా ఉన్నాయి. ఒకటి NH 216A, అలాగే NH 565. సో ఇవి ప్రస్తుతం మనకి ఉన్న శాంక్షన్ అయిన హైవేస్, ఇవి నడుస్తున్న హైవేస్. ఇప్పుడు DTC చెప్తున్నట్టుగా బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, అది హైవే కావచ్చు లేకపోతే స్టేట్ హైవే కావచ్చు. సో ఎక్కడైతే మన రోడ్ కండిషన్ ప్రమాదాలకు దారితీస్తుందో దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి, ప్రధానంగా ఆర్ఎండ్బి కానీ అలాగే ఈ ఎక్స్ప్రెస్ వే ఏదైతే మనం కొత్తగా వెళ్ళిపోతున్నామో మీ అనుభవాన్ని వారికి షేర్ చేసుకుని ప్రమాద రహిత హైవేస్ మనం వేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఈ కర్వేచర్ కానీ బ్యాంకింగ్ యాంగిల్స్ కానీ వాట్ ఎవర్, సో ఇవన్నీ కూడా మనం ఎంత అనుకుంటున్నప్పటికీ కూడా సో మెయింటెనెన్స్ పార్ట్లో కొంత అంటే సిగ్నల్ సైన్ పోస్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం పనుల పురోగతిపై
ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో 57 మండలాల్లో చేపట్టిన పనుల వివరాలను కలెక్టర్ ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన సమయానికి ప్రతి గ్రామంలో మరుగుదొడ్లను పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి అశ్రద్ధ కనపరిచినా సహించే ప్రసక్తి లేదని కలెక్టర్ కాంతిలాల్ దండే ఎంపీడీఓలను హెచ్చరించారు. సార్ మేము స్టార్ట్ చేశాను సార్. శ్రీనిధి తర్వాత వచ్చేసి ఆరెంజ్ గ్రామాలకు వచ్చేసి అందజే ఇచ్చారు సార్. మొత్తం అంతా కూడా నిన్న ఈవినింగ్ 96 పేమెంట్. ఇప్పుడు ఇంకా 4 స్టార్ట్స్ ఎందుకు ఉన్నాయి నీకు మండలంలో? But then what are you doing? 24 డోర్లు సార్ పెండింగ్ సార్. కూడా డోర్లు ఉన్నాయి సార్, అవి కూడా చేస్తాం సార్. ఇప్పుడు ఎల్లుండి కంప్లీట్ అవుతుంది సార్. 6 విలేజెస్ 31st కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు అమరావతిలో ఎన్ని నాన్ స్టార్ట్స్ ఉన్నాయి? అమరావతిలో ఇప్పుడు ఇంకా 430 ఉన్నాయి సార్. నాన్ స్టార్ట్ సార్. అమరావతిలో ఇంకా 8 ఉన్నాయి సార్. 12లో 4 పెట్టాను సార్. మార్నింగ్ పెట్టాను సార్ ఎంపీ వర్క్కి. ఇంక 8 ఉన్నాయి సార్ నా అమరావతి నాన్ స్టార్ట్. అవి స్టార్ట్ ఎప్పుడు చేస్తాం మరి? అది ఈరోజు ఈవినింగ్ ప్లాన్ చేసాం సార్. రేపు మార్నింగ్ కల్లా అవి స్టార్ట్ చేస్తాం. ప్రోగ్రెస్ ఏమున్నాయి అమరావతిలో? అమరావతిలో ప్రోగ్రెస్ వచ్చేప్పటికి 42 ఉన్నాయి సార్. అది మార్నింగ్ పెట్టేస్తారు ఎంపీడీ గారు. ఇంకా ఉన్న రిమైనింగ్ వచ్చేప్పటికి 29 ఉన్నాయి సార్. అవి రేపు గురువారంలో కంప్లీట్ చేస్తాం సార్. ధర్మికోట ఏంటి చెప్పాలి? ఏంటంటే అవి సార్ అమరావతి సార్, ఎన్నికపాడు మొత్తం సార్, ధర్మకోట సార్, మొత్తం పెద్దమొత్తూరు సార్. వస్తాయా? 6 విలేజ్ వస్తాయి సార్. 30 కాదు. ప్రమాదరహిత హైవే రోడ్ల నిర్మాణంపై R&B అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో R&B మరియు RTO అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాలో జరిగిన అనేక ప్రమాదాలకు హైవే రోడ్ల నిర్మాణంతో పాటు రోడ్ల పక్కన నెలకొన్న మద్యం దుకాణాలే కారణమని కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షణమే వీటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అందరూ కూడా సమ్మె చేస్తున్నట్లుగా మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కన్సిలియేషన్ మీటింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. లారీ ఓనర్స్ని కూడా దీనిలో భాగస్తులను చేసాం. వారితో పాటుగా ఆయిల్ కంపెనీస్ని, గ్యాస్ ఏజెన్సీస్ని, ఎసెన్షియల్ కమోడిటీస్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని, అలాగే ఈ వెజిటబుల్ మార్కెట్, హోల్సేల్ వెజిటబుల్ మార్కెటీర్స్ని, సో వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, అలాగే పోలీస్, రెవెన్యూ, వీళ్ళందరినీ కూడా 4 RDOని కూడా పిలిచాం. అలాగే పోలీస్ ఆఫీసర్ని కూడా పిలిచి ఈ కన్సిలియేషన్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా లారీ ఓనర్స్ని వారి యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వారిని మరొకసారి పరిశీలించుకోవాలని చెప్పి మాకు, అంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్, ఎసెన్షియల్ సప్లైస్ యొక్క చైన్ని బ్రేక్ చేయకుండా మాకు సహాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అంటే ఈ పెరిషబుల్స్, తర్వాత వెజిటబుల్స్, ఈ మిల్క్ వగైరా వగైరా వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కొన్ని సర్వీసెస్ మాకు ఇయర్మార్క్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆయిల్ బంక్ ఓనర్స్ అందరికీ కూడా సఫిషియెంట్ స్టాక్స్ ఆఫ్ ఆయిల్ ఉంచుకోవాలని చెప్పి, స్టోర్ చేసుకోవాలని చెప్పి వారిని కోరాం. అలాగే గ్యాస్ ఏజెన్సీస్ కూడా సిమిలర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆల్టర్నేట్గా మాకు ఆర్టీసీతో ఫ్రైట్ క్యారీ చేసేందుకు కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేసాం. బస్సెస్ మీద కూడా ఈ వెజిటబుల్స్ వగైరా ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా వారు అకామిడేట్ చేయాలని చెప్పి RM గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. అలాగే ఈ మా దగ్గర ఈ ట్రక్స్ ఏదైతే లారీ ఓనర్స్ కాకుండా మాకు అందుబాటులో ఉన్న మిగతా ట్రక్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నవి కానీ ఏదైనా ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ కొరకు కూడా మేము కొన్ని ట్రక్స్ని మేము సిద్ధంగా ఉంచుకున్నాం. సో దట్ ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాగే ఈ మనకి మేజర్ వెజిటబుల్ క్లస్టర్స్ కింద నారా కోడూరు, అలాగే కొన్ని ఈ పల్నాడులో కూడా కొన్ని ఉన్నాయి, నర్సరావుపేట ప్రాంతాల్లో కూడా.
ఇక్కడ నుంచి వెజిటబుల్స్ని తెచ్చుకుని ఆ కన్సర్న్ రైల్వే పాయింట్స్ దగ్గర మరి క్యారీ చేసేందుకు, అలాగే రైల్వేస్ నుంచి కూడా మేము రైల్వేస్తో కూడా ఈ ఫ్రైట్ క్యారింగ్ కోసం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఎస్పెషల్లీ పెరిషబుల్స్ని. సో ఈ విధంగా లారీ ఓనర్స్ యొక్క స్ట్రైక్ని జిల్లా ప్రజలకి, ముఖ్యంగా ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ని ప్రభావితం చేయకుండా మరి మేము తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ యంత్రాంగంతోనూ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని ఆర్డీఓస్ని అలాగే ఎస్డిపిఓస్ అందరూ అలర్ట్ చేయడం జరిగింది. ఆయిల్ బంక్ ఓనర్స్ని, తర్వాత గ్యాస్ ఏజెన్సీస్ని, అలాగే ఆర్టీసీని, రైల్వే యాజమాన్యాలను కూడా ప్రత్యేకంగా ఈ ఓనర్స్ లారీ స్ట్రైక్ గురించి వారికి సమాచారం అందించి తగు ఆల్టర్నేటివ్ మార్గాలు మాకు చూపించాల్సిందిగా, అలాగే మాకు ఫ్రైట్ క్యారింగ్కి ఫెసిలిటేట్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పించిన చట్టాలను పక్కాగా అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా నియమితులైన నరహరి ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో దళిత సంఘాల నాయకులు ప్రసాద్కు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా సన్మానించారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు ప్రయత్నిస్తామని ప్రసాద్ పేర్కొన్నారు. కష్టసుఖాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి మరి జరుగుతున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలు చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఎఫెక్టివ్ గా జిల్లాలో కూడా యాక్టివ్ వర్క్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెలిసి మాకంటూ ఒక రిప్రజెంటేటివ్ ఎక్కడ కొండారెడ్డి మురప్రసాద్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఈ మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన కుల సంఘాలన్నీ ఏకదాటిని నిలబడి ప్రభుత్వాన్ని గిరిజనులను మేమున్నాం, మైదాన ప్రాంతాల్లో కూడా మేమున్నాము అని ఏకకంఠంతో వాళ్ళు నినాదాలు చేశారు. ప్రభుత్వం దృష్టికి తెలియజేశారు. ఆ ఫలంగా మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరినీ దృష్టిలో తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఇది అవకాశం కాదు, ఇది ఒక బాధ్యత, గురుతర బాధ్యతని నాకు ఆయన అప్పజెప్పారు. కాబట్టి దళిత గిరిజనులందరినీ అభివృద్ధి చేయడానికి నేను అహర్నిశలా కృషి చేసి నా సాయశక్తుల వారి అభ్యున్నతికి తోడ్పడతాననేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తాడేపల్లి రైల్వే స్థలంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయడం పద్ధతి కాదని సిపిఎం కార్యదర్శి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం అన్ని పార్టీల నాయకులతో వచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు అందిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రకారంగా 12 సంవత్సరాలు ఎక్కడన్నా నివాసం ఉంటుంటే దానికి స్థానిక సంస్థల మౌలిక సదుపాయాలు కల్పిస్తే హోమ్ సైట్ యాక్ట్ ప్రకారం పట్టాలు ఇవ్వాలి. మేము గవర్నమెంట్ని కోరేది ఏమంటే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు. ఆ స్థలాలని అక్కడే ఉంచి రెగ్యులర్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ అనివార్యమై తీసేయాల్సి వస్తే జనరల్గా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో కూడా చట్టం ఉంది. ఎక్కడైనా ఒక ఇల్లు ప్రజా ప్రయోజనాల రీత్యా తొలగించాల్సి వస్తే ఆ ఇంటి అతనికి ప్రత్యామ్నాయ స్థలం చూపించి ఇల్లు కట్టించిన తర్వాతే ఇల్లు తొలగించాలి. అట్లా కనుక కాకుండా తొలగించేటట్టయితే ప్రభుత్వాలే చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పి మేము సిపిఎం పార్టీగా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిఐ పార్టీలు 4 పార్టీలు కలిసి మద్దతుదారులకు అండగా ఉన్నాం. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి. ఇప్పుడు చిన్న విరామం.